ఐబొమ్మ రవికి పోలీసు ఉద్యోగం అన్న వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. అయితే కొత్త సినిమాలను క్షణాల్లో పైరసీ చేస్తూ సినిమా పరిశ్రమతో పాటు పోలీసులకు చుక్కలు చూపించి రవికి పోలీసులే బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక విచారణలో అతనికి టెక్నాలజీ మీదున్న పట్టును చూసి పోలీసులకు దిమ్మ తిరిగింది. దీంతో అతని తెలివితేటలకు వాడుకోవాలని భావిస్తున్న పోలీసులు అతనికి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగాన్ని ఆఫర్ చేసినట్లుగా చర్చ నడుస్తోంది. విచారణ సమయంలో రవికి ఉన్నతాధికారులు పోలీస్ శాఖలోకి రావాలని కోరినట్లు సమాచారం. అయితే అందుకు ఐబొమ్మ రవి మాత్రం మొహమాటం లేకుండా నో అని చెప్పాడని సమాచారం. తనకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదని చెప్పాడట. ఇక ఇలా ఉంటే తన ఫ్యూచర్ ప్లాన్ ను కూడా రవి పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళు మైండ్ బ్లాక్ అయిందంట. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటో తెలిస్తే వీడు మామూలుడు కాదని మీరు అనుకుంటారు. లెట్స్ వాచ్. విచారణలో ఐబొమ్మ రవి నుంచి అన్ని విషయాలను రాబట్టే ప్రయత్నాలు పోలీసులు చేశారు. అయితే ఎంత సంపాదించినా అదంతా లైఫ్ ఎంజాయ్ చేయడానికేనని కూడా పోలీసులకు చెప్పాడట. ఇక ఐబొమ్మ పైరసీ ద్వారా వచ్చిన సొమ్మును ఎంజాయ్ చేయడానికి ఖర్చు పెట్టిన రవి ఐబొమ్మ రెస్టారెంట్తో వచ్చే డబ్బుతోనూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనే అనుకోవడం గమనార్హం. జీవితాన్ని ఉల్లాసంగా గడపడమే తన లక్ష్యమని రవి పోలీసులకు చెప్పినట్లుగా తెలిసింది. అందులో భాగంగా ఇప్పటికే తను లక్షల డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడని పోలీసులకు తెలియజేశారు. ఇప్పటి వరకు సంపాదించిన 20 కోట్లలో ఎంజాయ్ చేయడానికే 17 కోట్లు ఖర్చు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇకపై కూడా తాను సంపాదించిన మొత్తంలో తాను అనుకున్నట్లుగానే వారానికో దేశం తిరుగుతూ తనకు నచ్చినట్లు హాయిగా గడుపుతానని పోలీసులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. కాగా రవి ఖాతాలో దొరికిన 3 కోట్ల డబ్బుతో పాటు హైదరాబాద్లోని ఫ్లాట్లు, విశాఖపట్నంలో ఉన్న ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. ఇక ఇలా ఉంటే పోలీసులు ఇచ్చిన ఉద్యోగం ఆఫర్ను రవి తిరస్కరించడంతో ఉద్యోగం చేయాలని లేనప్పుడు నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించారట. దానికి ఏమాత్రం ఆలోచించకుండా కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రాతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు పరిచయం చేస్తానని చెప్పాడట రవి. అలా డబ్బు సంపాదిస్తానని, దాని ద్వారా ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా రెస్టారెంట్లు పెడతానని రవి వెల్లడించినట్లుగా తెలిసింది. ఇక రెస్టారెంట్కు ఏం పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించగా ఐబొమ్మ అని మళ్ళీ పెద్ద జలకిచ్చాడట రవి. ఇది విని పోలీసులు షాక్ అయ్యారట. ఇక ఈ కేసులో బెయిల్ దొరకగానే కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవులకు వెళ్ళిపోతానని, అక్కడే రెస్టారెంట్ ఏర్పాటు చేస్తానని చెప్పిన రవి ఆ తర్వాత అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేస్తానని కూడా వెల్లడించాడట. భారతీయ వంటకాలకు అక్కడి ప్రజలకు రుచి చూపిస్తానని రవి పోలీసులకు తన ఫ్యూచర్ ప్లాన్ గురించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇన్నాళ్ళు పైరసీ సినిమాలతో ప్రేక్షకులకు ఐబొమ్మ చూపించిన రవి ఇలా జలకిచ్చి పోలీసులకు బొమ్మ చూపించారు.